మనం పట్టణాల్లో కానీ విలేజెస్లో కానీ సర్వసాధారణంగా మనం డ్రైనేజ్ సిస్టంలో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాం. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం అనేది ముఖ్యంగా ఎక్కువగా వాటర్ అనేది నిల్వ ఉండిపోవడం వల్ల, అలాగే మనకి వాటర్ నిల్వ ఉండిపోయినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్కడైనా బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు ఆ బ్లాకేజెస్ కారణంగా మనకి మరింత దుర్గంధము, అలాగే దోమల బెడద, అలాగే ఇన్కన్వీనియంట్గా కూడా మనకి ఉంటుంది. ఎప్పుడైనా మనం రోడ్ల పక్కన మనం నడుచుకుంటూ ఫుట్పాత్ల పక్కన వెళ్ళినప్పుడు కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి సమస్యలను మనం చూస్తూ ఉంటాం. దానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక సిస్టమ్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్ పేరు ఏంటంటే మ్యాజిక్ డ్రైనేజ్. ఈ మ్యాజిక్ డ్రైనేజ్ అనేది వాళ్ళు కేవలం ఈకో ఫ్రెండ్లీగా ఉండడం కోసమే కాకుండా దీన్ని తక్కువ ఖర్చుతోటి అందరూ ఈజీగా సులభంగా డెవలప్ చేసుకునే విధంగా వాళ్ళు ఈ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని వాళ్ళు ఎలా డెవలప్ చేశారంటే, ఈ మ్యాజిక్ డ్రైన్ అనే సిస్టమ్ని ఫస్ట్ వాళ్ళు 2 మీటర్స్ మనకి లోతు అనేది తీసుకోవడం జరిగింది. అలాగే 1/2 మీటర్ వెడల్పు అనేది తీసుకోవడం జరిగింది. ఈ 2 మీటర్స్ లోతులో వాళ్ళు ఫస్ట్ లేయర్గా 100 mm వాళ్ళు మెటీరియల్ని, కాంక్రీట్ని వేయడం జరిగింది. ఒక లేయర్ అయిపోయిన తర్వాత రెండో లేయర్గా వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ 50 mm కాంక్రీట్ని, అలాగే పైకి వచ్చే కొద్ది 20 mm 10 mm ఇలా 4 లేయర్స్గా డివైడింగ్ చేసుకుని వాళ్ళు ఈ డ్రైనేజ్ని డెవలప్ చేయడం జరిగింది, మీకు ఇక్కడ ఈ వీడియోలో కనబడే విధంగా. అలాగే ఎవ్రీ 100 మీటర్స్కి వాళ్ళు ఒక ఇంకుడు గుంటని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే డ్రైనేజ్ వాటర్ ఈ డ్రైనేజ్లోకి వస్తుందో అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గ్రౌండ్లోకి వాటర్ వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇవి వాటర్ అనేది ముందుకు వెళ్ళదు, డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మనకి చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, అలాగే కాంక్రీట్స్ బిల్డింగ్స్ వల్ల మన గ్రౌండ్ లెవెల్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయిందో మనకి ఏంటంటే డ్రింకింగ్ సమస్య, రీసైక్లింగ్ ప్రాసెస్లో డ్రింకింగ్ సమస్యని తగ్గించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే దీనికి ఖర్చు కూడా తక్కువ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా ఒక సిమెంట్ డ్రైనేజ్ 100 మీటర్స్కి ప్లాన్ చేసుకుంటే మనకి 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్తుంటే, సాధారణంగా ఈ మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్కి కేవలం 90,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో ఈ సిస్టమ్ని మనం కనుక యూటిలైజ్ చేసుకుని మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మనం ఈకో ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది, దోమల బెడదను తగ్గించుకోవచ్చు. అలాగే మనం ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ని కూడా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అందుకనే నేను మీకు ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.